హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పార్ట్నర్, మీ పర్సన్, మీ క్రష్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో నేను చెప్పినవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు చాలా వరకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ వాళ్ళ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అతని గురించి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు, ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు, అసలు ఏమవుతుంది వాళ్ళ లైఫ్లో, ఏమవుతుంది వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ 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 యూనివర్స్. Oh, the devil. Knight of Swords. Page of Cups. Okay. Nine of Wands. Two of Wands. Fire energy. Lovely. The Star. And bottom of the deck, 10 of Pentacles. Wonderful. Guys, ఇక్కడ మీ పర్సన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది సెపరేషన్లో ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ ప్రజెంట్ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీ పట్ల ద డెవిల్ చాలా ఫిజికల్ అట్రాక్షన్ని కలిగి ఉన్నారు. అంటే మీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. యాక్చువల్లీ మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఎప్పుడైతే మీ పర్సన్ మీ నుండి దూరం అయ్యారో, బ్రేకప్ అయ్యారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, సెపరేషన్లో ఉన్నారో, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఆ బాధ నుండి, ఆ పెయిన్ నుండి బయటకు వచ్చారు, ఆ యొక్క మెంటల్ డిస్టర్బ్ నుండి బయటకు వచ్చారు, డిసప్పాయింట్మెంట్ బయటకు వచ్చారు, యాంగ్జైటీ నుండి బయటకు వచ్చారు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీలో ఒక బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. చూస్తున్న వ్యూవర్స్ ఆ ట్రాన్స్ఫర్మేషన్, మీలో వచ్చిన మార్పులు మీ యొక్క పర్సన్ని మీ వైపుగా అట్రాక్ట్ చేస్తున్నాయి. మీ పర్సన్ మీ పట్ల చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుని ఎవరు పాస్ట్ పర్సన్ అవ్వచ్చు. కొంతమంది బ్రేకప్ అయ్యి 5 months, ఇక్కడ 5 months 5 నెంబర్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. చాలామంది ఇక్కడ విడిపోయి ఆ బ్రేకప్ అయ్యి 5 months అవ్వచ్చు, 5 weeks అవ్వచ్చు, ఇంచుమించు 5 years అవ్వచ్చు, 5 weeks అవ్వచ్చు, 5 days అవ్వచ్చు బ్రేకప్ అయ్యి మీ పర్సన్తో నో కాంటాక్ట్, అంటే మాటలు లేకుండా చిన్న చిన్న గొడవలు అయి ఉండొచ్చు. బట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కొంతవైపుగా చూస్తుంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే మీ యొక్క పర్సన్ పైన స్పెల్స్ని ఉపయోగిస్తున్నారు, లస్ట్ స్పెల్స్, వశీకరణ స్పెల్స్ని ఉపయోగిస్తున్నారు. అందువల్ల మీ పర్సన్ మీ మాట వినట్లేదు, వాళ్ళ గ్రిప్లో ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, మదర్ ఫిగర్ అవ్వచ్చు, ఫ్రెండ్ ఫిగర్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ఎక్స్ ఫిగర్ అవ్వచ్చు. మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఎక్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్ అనేది ఎక్కువగా ఇక్కడ క్లిక్ అవుతున్నారు. ఓకే, అండ్ ఎవరైతే మీ పాస్ట్, కొంతమంది ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవుతారు. మీ పాస్ట్ పర్సన్ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశం ఉంది. పేజ్ ఆఫ్ కప్స్, మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ పర్సన్ నుండి కాల్ రావాలి, మెసేజ్ రావాలి. ఈవెన్ పాస్ట్ అవ్వచ్చు, మీ యొక్క పర్సన్ అవ్వచ్చు, ఎవరి దగ్గర నుండి మీరు కాల్ రావాలనుకుంటున్నారు, తప్పకుండా మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. మీ పట్ల అట్రాక్షన్కి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఓకే, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో ఒక లాంగ్ కాన్వర్జేషన్ మాట్లాడదాం అనుకుంటున్నారు, హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్, మెంటల్ క్లారిటీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 9 of Wands అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్. 9 of Wands యాక్చువల్లీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు చేశారు మీ యొక్క రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి. ఈవెన్ ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఒక రిలేషన్షిప్ కూడా క్లిక్ అవుతుంది బాగా.
హస్బెండ్ కావచ్చు, మీ యొక్క వైఫ్ కావచ్చు, మీరు మీ వైపు తిప్పుకోవడానికి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క అంటే ఎదుటివారు చెప్పుడు మాటల్లో వెళ్ళకుండా, వాళ్ళ యొక్క మ్యానిపులేట్ అవ్వకుండా మీరు వాళ్ళ నుండి బయటపడడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు చేసి భగవంతుని పైన భారం వేశారు, ఏదైతే అది అవని, ఇంకేం చేస్తామని. సో ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు గివప్ చేయొద్దు, డోంట్ గివ్ అప్. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే డోంట్ గివ్ అప్, గివ్ అప్ అయితే చేయొద్దు. ఏవైతే మీరు ప్రయత్నాలు చేశారో తప్పకుండా దానికి ప్రతిఫలితం అనేది ఉంటుంది. ద స్టార్ కార్డ్, హోప్ అనేది ఉంచండి. మీ ప్రయత్నాల మీద మీరు హోప్ ఉంచండి, మీ పైన మీరు హోప్ ఉంచండి, డివైన్ పైన హోప్ ఉంచండి. తప్పకుండా మీరు ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతాయి, తప్పకుండా మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. ఓకే. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్లయితే మీ యొక్క పర్సనల్ లైఫ్లోని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని వదిలి మీ పైన ఫోకస్ చేస్తారు మీ వ్యక్తి. ఓకే. అండ్ మీ పర్సన్ మీతో దూరమయ్యి చాలా బాధపడుతున్నారు, మీ పర్సన్ దూరమయ్యి మీతో చాలా బాధపడుతున్నారు కూడాను. అతను మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకంటే డెవిల్ కార్డ్ వచ్చింది. అట్రాక్షన్ అనేది ఉంది మీ పట్ల, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతో హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ గడపాలనుకుంటున్నాను. ఆఫ్ పెట్టికల్స్, మీతో ఒక హ్యాపీ లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూ లైఫ్ బిగిన్ చేద్దాం అనుకుంటున్నారు. మీతో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు మీ పర్సన్. ఎనివే క్లారిఫైస్ తీసుకుందాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డ్. ద డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చిందో యూనివర్స్ ప్లీజ్, ద డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది? క్లారిఫై దిస్ డెవిల్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్, క్లారిఫై దిస్ డెవిల్ కార్డ్. ఎస్, టెన్ ఆఫ్ పెటికల్స్. ఎస్, మీ పర్సన్ మీ పట్ల చాలా అట్రాక్షన్కి గురవుతున్నారు, మీతో మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారు, మీతో కన్వర్జేషన్ చేయాలనుకుంటున్నారు. బట్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే, కొంతమంది ఇక్కడ వ్యూయర్స్ మళ్ళీ పాస్ట్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో అయితే మీరు లేరు. కొంతమంది యాక్సెప్ట్ చేయాలనుకున్న, కొంతమంది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ చేరుకోవాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు, మీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. 10 ఆఫ్ పెటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే. అండ్ ఇక్కడ కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్ని కూడా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ టాక్సిక్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేయొద్దు. ఆ పర్సన్ నుండి బయటికి రండి. మీరు ఆ పర్సన్ చేంజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అలాంటి పర్సన్ అయితే విడిచిపెట్టేయండి ప్లీజ్. ఇక్కడ కొంతమంది చూసుకున్నట్లయితే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి కరెక్ట్గా తెలియట్లేదు. ఎవరైనా సరే మనసులో ఉంది చెప్తే కదా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది. మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నా అది మీకు అంటే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది ఆ మాటలు బయటికి చెప్తే కదా అర్థమయ్యేది. ఆ పర్సన్ చెప్పట్లేదు. మీ పర్సన్ మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు, నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. సో డోంట్ వరీ, హోప్ అనేది ఉంచండి. తప్పకుండా మీరు ఏవైతే ప్రయత్నాలు చేశారో మీ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి, తప్పకుండా ఆ రిలేషన్షిప్లో అనేది ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ అది రావడానికి ఈవెన్ 10 వీక్స్ అవ్వచ్చు, ఈవెన్ 10 డేస్ ఎనర్జీ అవ్వచ్చు. 10 వీక్స్ అంత సమయం అయితే పట్టదు. ఈవెన్ 10 డేస్ లేకపోతే 2 వీక్స్ లోపు మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అవుతారు. ఓకే. నైట్ ఆఫ్ స్వార్డ్స్, clarify this card universe please, clarify this knight of swords. yes, 6 of swords. ఏదైతే మీ యొక్క పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారో దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఇలా చేశానా అని. పాస్ట్ని పక్కకు తోసేద్దాం అనుకుంటున్నారు, లెట్ గో చెప్పేద్దాం అనుకుంటున్నారు. మీతో ఒక న్యూ లైఫ్, ఇప్పుడు నేను మీకు చెప్పాను, న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు మీతో మీ పర్సన్. సో తప్పకుండా మీ పర్సన్ని కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో, ఎవరైతే మళ్ళీ పాస్ట్ని కోరుకోవట్లేదో, వద్దు నా పాస్ట్ నాకు వద్దు అనుకుంటున్నారో వాళ్ళైనా సరే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోతే అది మీ ఇష్టం. ఓకే, అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంది. వ్యూయర్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్, క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్, క్లారిఫై దిస్ కార్డ్ ప్లీజ్, క్లారిఫై దిస్ కార్డ్. ఓకే, నైట్ ఆఫ్ పెటికల్స్. కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది ఇక్కడ చూస్తున్న వ్యూయర్స్లో మీ యొక్క పార్ట్నర్తో మీరు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, బట్ మీ యొక్క ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు. ఎందుకు? ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరని, స్థిరత్వం లేదని. అతని దగ్గర డబ్బు లేనప్పుడు మిమ్మల్ని ఎలా పెట్టి పోషించగలరు అని మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించారు, క్వశ్చన్ చేశారు.
సో అందువల్ల కూడా మీ యొక్క రిలేషన్షిప్లో అనేది కొంచెం డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. సో ఆ డిస్టర్బెన్స్ ఏవైనా ఫైనాన్షియల్ పరంగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఆ డిస్టర్బెన్స్ కూడా మీ లైఫ్ నుండి పక్కకు పోతుంది అతి త్వరలోనే. ఓకే, ఇంకో ప్రశ్న చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో, పాస్ట్ని కోరుకోవట్లేదో, పాస్ట్ పర్సన్ని, వాళ్ళు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తే వాళ్ళ లైఫ్ బాగుపడే అవకాశం ఉందా? సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ బాగుంటుందా? లవ్ లైఫ్. ఓ మై గాడ్, ఓ మై గుడ్నెస్. యాక్చువల్లీ ఇక్కడ వ్యూయర్స్ చాలామంది ఎవరైతే పాస్ట్లోని రిలేషన్షిప్ని మెయింటైన్ చేశారో, టాక్సిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఎంత బాధపడ్డారో, మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు, ఫిజికల్గా డిస్టర్బ్ అయ్యారు, యాంగ్జైటీ గురయ్యారు, డిసప్పాయింట్మెంట్ గురయ్యారు, రిగ్రెట్ ఫీల్ అయ్యారు, వాట్ ఎవర్, మీరు చాలా బాధపడ్డారు, భగవంతుని ముందు ఏడ్చారు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను, ఇప్పుడు నాకు ఎందుకు ఇలాగా, నేను ప్రేమనే పంచాను కదా, ఎందుకు ప్రేమ నాకు తిరిగి రావట్లేదని. సో మీరు మీ యొక్క హార్ట్ చక్రాన్ని మీరు లాక్ చేసేసుకున్నారు పూర్తిగా, మీకు కలిగిన బాధ వల్ల, మీ ప్రేమలో గురైన బాధల వల్ల, ఫేస్ చేసిన ఇష్యూస్ వల్ల. బట్ డివైన్ ఏం చెప్తుందంటే, ఈసారి ఏదైతే పాస్ట్ పర్సన్ తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారో, పూర్తిగా అతను మారి పూర్తిగా అతనిలో చేంజెస్ వచ్చి డివైన్ మిమ్మల్ని వెనక్కి తిరిగి పంపిస్తుంది మీ దగ్గరికి ఆ పర్సన్ని. సో డివైన్ ఏం చెప్తుందంటే, వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. రీయూనియన్, ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో తప్పకుండా రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా మీ యొక్క పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు. యూనివర్స్ కూడా మీకు చెప్తుంది ఇక్కడ సెకండ్ ఛాన్స్ అయితే ఇవ్వండి. ఓకే, ఎందుకంటే నాకు ఇన్నర్ ఇంట్యూషన్ నాకు చెప్తుంది, నాకు గైడ్ చేస్తుంది, ఒకసారి ఇదిని కూడా తెలుసుకోమని, అందుకని నేను ఈ కార్డ్ తీయాల్సి వచ్చింది. ఓకే, ఈవెన్ 9 of Wands. Universe, please guide me. 9 of Wands, clarify this card. Universe, clarify this card. Oh, 7 of Cups. ఎస్, నేను ఇదివరకే చెప్పాను, మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు మీ యొక్క రిలేషన్షిప్ని మీరు కాపాడుకోవడానికి, బట్ మీ పర్సన్ వినలేదు. ఎందుకు వినలేదు? మీ పర్సన్ పైన స్పెల్స్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి, అతను వశీకరణ స్పెల్స్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి, వాళ్ళ వైపు తిప్పుకోవడానికి. సో నౌ యూనివర్స్ ఏం చేసిందంటే, మీరైతే ఏవైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలు అయితే ఫలించక మానవు. తప్పకుండా మీ పర్సన్ ఆ యొక్క స్పెల్స్ నుండి బయటకు వస్తారు, నెగిటివ్ ఎనర్జీ నుండి, ఆ సైకిక్ అటాక్స్ నుండి బయటకు వస్తారు. ఈవెన్ వస్తారా లేదని కూడా తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పర్సన్ సైకిక్ అటాక్స్ స్పెల్స్ నుండి బయటకు వస్తారా? బయటికి రాగలరా? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ ఎస్, 2 of Wands. తప్పకుండా వస్తారు. మీ పర్సన్ ఏదైతే స్పెల్స్ని ఉపయోగిస్తున్నారో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క చెర నుండి మీ యొక్క పర్సన్ బయటకు వస్తారు, తప్పకుండా వస్తారు. మీరు చేసిన ఏవైతే ఎఫర్ట్స్ చేశారో ఆ ఎఫర్ట్స్ ఎక్కడికి పోవు, బట్ గివ్ అప్ అయితే చేయొద్దు. ఇంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేశారో లాస్ట్లో ఇంకా నేనేం, చాలామంది ఇక్కడ బాధపడుతున్నారు, ఎప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రేమలోని, నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరా, నేను ప్రేమనే కదా పంచాను, ఎందుకు నాకు ఆ ప్రేమ తిరిగి రావట్లేదు. సో డోంట్ గివ్ అప్. తప్పకుండా మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అండ్ రీయూనియన్ కార్డ్ కూడా ఇక్కడ వచ్చింది, చెప్పగానే చెప్తుంది యూనివర్స్ కూడా మీకు. ఎనీవే యూనివర్స్, 2 of Wands, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. 2 of Wands, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ద డెవిల్. ఎస్, ద డెవిల్. దీనికి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ ఇది. ఎస్, ఎగ్జాక్ట్గా మీ పర్సన్ పైన ఏవైతే స్పెల్స్ని ఉపయోగిస్తున్నారో, మిమ్మల్ని దూరం చేయడానికి సైకిక్ అటాక్స్ చేస్తున్నారో, తప్పకుండా మీ పర్సన్ మీ నుండి బయటకు వస్తారు, వాటి నుండి బయటకు వస్తారు. ఎందుకంటే మీ పర్సన్ కూడా అతని యొక్క కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని కలమ్మని, మీతో మాట్లాడమని, మీతో టైం స్పెండ్ చేయమని, మీతో లైఫ్ని లీడ్ చేయమని. బట్ దాని నుండి డైవర్ట్ చేస్తుంది ఏంటి? స్పెల్స్ డైవర్ట్ అనేవి చేస్తున్నాయి. సో తప్పకుండా మీ పర్సన్ ఈ యొక్క స్పెల్స్ నుండి బయటపడి మీ పైన ఫోకస్ చేస్తారు. ఈ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో ఆ థర్డ్ పార్టీని ఆ యొక్క స్పెల్స్ నుండి బయటకు వస్తారు. ఓకే, ద స్టార్ కార్డ్, హోప్. ఏదైతే మీరు ప్రయత్నాలు చేసే ఇంతవరకు భగవంతుడి మీద నమ్మకం ఉంచారు, యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, ఇంకా నా పైన నమ్మకం ఉంచండి, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు అండ్ గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే మీ లైఫ్ ఇలా ఉండబోతుంది. 10 of Pentacles.
మీ యొక్క పార్ట్నర్తో. ఎవరైతే ఆ సెకండ్ మ్యారేజ్ కావాలనుకున్నారో తప్పకుండా సెకండ్ మ్యారేజ్ అవుతుంది. ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఏదైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవల నుండి కూడా బయటకు వస్తారు. ఇక్కడ చాలామంది హస్బెండ్ రిలేషన్షిప్లో వాళ్ళ అత్త మామయ్య అవ్వచ్చు, వాళ్ళ అత్తగారు అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ హస్బెండ్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు పక్క పర్సన్స్. కొంతమంది ఇక్కడ లవ్ మ్యారేజెస్ ఎక్కువగా అయ్యాయి. అరేంజ్ మ్యారేజ్లో కొంతమంది డివోర్స్ గురించి అప్లై చేశారు. కానీ ఒక పర్సన్కి డివైన్ మాస్కులైన్ డివైన్ ఫెమినన్ వాళ్ళ భర్తకి అవ్వచ్చు, భార్యకి అవ్వచ్చు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదు. కానీ భర్త కోరుకుంటున్నారు, భార్య కోరుకుంటున్నారు డివోర్స్. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ నుండి కూడా మీరు బయటపడతారు. ద స్టార్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ క్లారిఫై దిస్ స్టార్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ స్టార్ కార్డ్. ఎస్, ద ఎంప్రెస్. ఎస్, 2 of Swords. ఏదైతే చూడండి ఇక్కడ ఉన్నాయి, ఏవైతే మీ యొక్క రిలేషన్షిప్లో అడ్డంకులు ఉన్నాయో, ఏమో డివోర్స్ పరంగా హస్బెండ్ వైఫ్ డివోర్స్ కోరుకుంటున్నారు, ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ద ఎంప్రెస్ కార్డ్. హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది. దీనికి కన్ఫర్మేషన్ ఇది. హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో అది రావాలి అంటే మీరు గివప్ చేయకూడదు. మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండాలి. భగవంతుడి పైన భారం వేయాలి. సరెండర్ అవ్వండి. ఓకే. ఈవెన్ మీ యొక్క పర్సన్ మీకేం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, వాళ్ళ తన మనసులో ఏముంది అది కూడా చూద్దాం ఇప్పుడు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అతని మనసులో ఏముంది, ఆమె మనసులో ఏముంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, అతని మనసులో ఏముందో చెప్పండి వ్యూయర్స్కి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచినందుకు బాధపడుతున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను బాధ పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రయత్నాలు చేశారు, కానీ మీ ప్రయత్నాల్ని మీ పర్సన్ పట్టించుకోలేదు. ఓకే, ఇంకేం చెప్పబోతున్నారు, ఇంకేం ఉంది, ఇంకేం అనుకుంటున్నారు మీ పర్సన్ మనసులోని. ఎమోషన్స్ ఓవర్వీల్మింగ్. ఎస్, ఎమోషన్స్ చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని హ్యాపీగా ఉంచినందుకు. ఓకే, ఇంకేం మెసేజెస్, ఇంకేం అనుకుంటున్నారు కరెంట్ సిచ్యువేషన్లో. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. మీ మీద ఎంత ప్రేమ ఉందో అతను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్స్ అనేవి కనబడట్లేదు. ఎందుకు? స్పెల్స్ని అక్కడ ఉపయోగిస్తున్నారు కాబట్టి. దానికి కూడా బాధపడుతున్నారు. నేను ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను, నా ఎమోషన్స్ని నీతో షేర్ చేసుకోలేకపోతున్నానని. ఓకే, అనదర్ ఇంకేం అనుకుంటున్నారు, ఇంకేం కరెంట్ ఫీలింగ్స్ అతనివి. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. ఎస్, ఏదైతే మీరు ప్రయత్నాలు చేశారో, ప్రేమించారో, మీరేమైతే ఎఫర్ట్స్ చేశారో మీ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి, మీ పర్సన్కి అర్థమైంది. యు ఆర్ టూ నైస్. మీరు చాలా మంచివారు, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, సాఫ్ట్ హార్టెడ్. మీ యొక్క ప్రేమని డిజర్వ్ చేసే స్థితిలో అతను లేరు. బాధపడుతున్నారు, నేను అర్హురాల్ని కాదు అని. ఓకే, మీకు ఇదివరకే చెప్పాను, ఈసారి మీ పర్సన్ వచ్చినట్లయితే వెనక్కి తిరిగి యూనివర్స్ మీ పర్సన్ని పూర్తిగా చేంజ్ చేసి అతనిలో మార్పులు తెప్పించి మరీ మీ వైపు పంపిస్తుంది. అందుకని సెకండ్ ఛాన్స్ ఇమ్మని చెప్తుంది యూనివర్స్. ద హీట్ బిట్వీన్ అజిన్ ఇంటెన్స్. ఓకే, లాస్ట్ వన్. ఇంకేమనుకుంటున్నారు? ఓకే, కార్డ్ రావాలనుకుంటుంది. దీస్ ఫీలింగ్స్ ఆర్ హీటింగ్ మీ అలైవ్. ఎస్, ఈ ఫీలింగ్స్ మీ యొక్క పర్సన్ని చంపివేస్తున్నాయి. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఐ థింక్ మీకు మీ పర్సన్ గురించి ఈ మధ్య మీకు కళ్ళు వచ్చి ఉంటుంటాయి. మీ పర్సన్ మీరు ఆలోచిస్తున్నట్టుగా మీ యొక్క పర్సన్ యొక్క ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. ఐ విష్ టు బి లైక్ యూ. ఎస్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఐ విష్ టు బి లైక్ యూ. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. మీరు ఒక్కరే తను అర్థం చేసుకోగలరు, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. వావ్, గ్రేట్. అయితే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ లైఫ్లో, మీ యొక్క రిలేషన్షిప్ గురించి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళ యొక్క రిలేషన్షిప్ గురించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ.
ఓకే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ట్రిపుల్ ఎస్. కంగ్రాచులేషన్స్ గైస్. ఇదివరకు చెప్పున్నాను, మీ పర్సన్ మీ దగ్గరికి చేరుకోవడానికి ఏవైతే మీరు ప్రయత్నాలు చేశారో మీ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి, మీ రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేయడానికి తప్పకుండా ఇప్పుడు మీరు ఎఫర్ట్స్ చేశారు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎఫర్ట్స్ చేస్తారు మీ దగ్గరికి చేరుకోవడానికి. న్యూ ఐడియాస్తో ఎలా చేరుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ఏ విధంగా తన యొక్క ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి అని పలు రకాలుగా ఆలోచిస్తున్న న్యూ ఐడియాస్ అనేవి మీ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది. అండ్ మీన్ ఈసారి మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రాబోతున్నప్పుడు ఒక చిన్న పిల్లవాళ్ళలాగా బిహేవ్ చేస్తారు, అన్నిటినీ షేర్ చేసుకుంటారు. ఈవెన్ ఇక్కడ చాలామంది చూసుకున్నట్లయితే వాళ్ళ పర్సన్ చైల్డిష్ పర్సన్, ప్రతిదానికి అలగడం. కొంతమంది జెన్యూన్ పర్సన్, కొంతమంది బోల్డ్గా ఉంటారు. ఇక్కడ లియో పర్సన్ ఎక్కువ. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ లియో అవ్వచ్చు, సాగిటీరియస్ అవ్వచ్చు, కాపస్ ప్రభావం కలవారు అవ్వచ్చు, లేకపోతే క్యాప్రికాన్, క్యాన్సర్, రొమాంటిక్ నేచర్ కలవారు అవ్వచ్చు. ఈవెన్ చైల్డిష్ పర్సన్ అంటే చిన్నపిల్లవాళ్ళ మనస్తత్వంతో ఈసారి వస్తారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. ఓకే, అండ్ ఎనీవే యూనివర్స్ ఇస్తున్న మీకు గైడెన్స్ ఏంటి, యూనివర్స్ మీకేం చెప్పబోతుంది దీని పరంగా, మీ యొక్క రిలేషన్షిప్ గురించి యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, యూనివర్స్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూస్తున్న వ్యూవర్స్కి, వాళ్ళ రిలేషన్షిప్ త్రో మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, ద చూజన్ వన్, ఏంజెల్ నెంబర్ 144. ఓకే, రికగ్నైజ్ యువర్ సోల్ పర్పస్, యు ఆర్ ద చూజన్ వన్. చాలామంది ఇక్కడ స్పిరిచువల్ వేలో ఎక్కువగా ఉన్నారు. నేను ఇదివరకే చెప్పాను మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అని. చాలామంది స్పిరిచువల్ వేలోకి వెళ్ళారు, భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇవన్నీ ట్రాష్. ప్రేమ, పెళ్ళి ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఉంటుండి కూడా స్పిరిచువల్ వేలో ఉండాలి, భగవంతుని ప్రార్థించాలి. భగవంతుని సాన్నిధ్యాన్ని వెళ్ళినట్లయితే తప్పకుండా మనం ఏం కావాలో భగవంతుడే ఇస్తాడు. స్వతహాగా మనం అడగాల్సిన అవసరం లేదు, భగవంతుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. ఆ మైండ్ సెట్లో వచ్చింది మీకు, ఆ మైండ్ సెట్లో ఉన్నారు ఇప్పుడు మీ వ్యూవర్స్, చూస్తున్న వ్యూవర్స్. సో యూ ఆర్ ద చూజన్ వన్. అందరూ చూజన్ వన్ అవ్వరు, కొంతమంది మాత్రమే చూజన్ వన్ అవుతారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో యూ ఆర్ ఎ వెరీ 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 లక్కీ పర్సన్. అందుకే యూనివర్స్ మిమ్మల్ని ఇష్టపడుతుంది. అందుకే యూనివర్స్ మీకైతే మీ లైఫ్లో ఏదైతే మీకు బాధ కలిగిస్తుందో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా, అంటే మీ యొక్క కార్మిక్ బ్లాకేజెస్ని ఒకటొకటిగా తీసేస్తుంది, రిమూవ్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఏదైతే ఈ యొక్క ప్రేమ చిక్కుల్లో పడకుండా, ప్రేమ అనేది ఉండాలి లైఫ్లో, బట్ మీ యొక్క సోల్ పర్పస్ మీద కూడా మీరు ధ్యానం వహించాలి, దాని పరంగా కూడా ఆలోచించాలి. ఓకే, సోల్ పర్పస్ అయితే తెలుసుకోండి చాలామంది ఇక్కడ. ఓకే, బ్రేకింగ్ బ్యారియర్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ సంథింగ్. ఎస్, చాలామంది లైఫ్లో చాలా బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. యాక్చువల్లీ మీరు ఏమనుకున్నారంటే ప్రేమలో ఎంత మీరు బ్రేకప్ అయ్యారంటే, ఎన్ని సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేశారంటే, ఓ మై గాడ్, సో మెనీ డిఫికల్ట్, సో మెనీ సర్కమ్స్టాన్సెస్, సో మెనీ ఆబ్స్టికల్స్ని మీరు ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ యొక్క ఫ్యామిలీ మీ వల్ల, యాక్చువల్లీ మీరు బాధపడుతున్నారు మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారా అని మీ ప్రేమ వల్ల. ఎందుకంటే అది మీరెంతో ప్రేమించారు. ఆ ఎదుటి వ్యక్తి ఏం చేశారు, చివరి క్షణంలో మా అమ్మగారు పక్కకు తప్పుకున్నారు, హ్యాండ్ ఇచ్చారు, స్టాండ్ అనేది లేదు. సో మీరేమనుకున్నారు, ప్రేమ అనేది ఒకడు వెంట తిరిగితే రాదు, ప్రేమ అనేది తనంతగా అది లభించాలి. భగవంతుడి పైన భారం వేశారు. సో భగవంతుడే, ఒకవేళ ఆ పర్సన్ నాకు కరెక్ట్ అని అయితే భగవంతుడే తీసుకుని వస్తాడు అతన్ని మార్చి. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ గ్రేట్. సెల్ఫ్ లవ్ చేసుకుంటాను, మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేసి ఎదుటివాడిని ఎందుకు ప్రేమించడం, నన్ను నేను ప్రేమించుకుంటాను, నన్ను నేను చూసుకుంటాను. నా యొక్క సెల్ఫ్ లవ్ చూసి, నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఎదుటివారు అసూయపడాలి, ఎదుటివాళ్ళు నా దగ్గరికి తిరిగి రావాలి, నన్ను అంటే మిమ్మల్ని మీరు అట్రాక్ట్ చేసుకునేలాగా చేశారు ఎదుటి వాళ్ళని. బ్రింగ్ పాజిటివిటీ ఇన్సైడ్ యువర్ హార్ట్ అండ్ సోల్. ఎస్, సెల్ఫ్ లవ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వెరీ గుడ్. ఇంపార్టెంట్ ఇమ్మని కూడా యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లయితే మీరు ఎవరైనా మిమ్మల్ని ప్రేమించగలుగుతారు.
సో మీ యొక్క ఎవరైతే ప్రేమని కోరుకుంటారో మీ లైఫ్లో కొంతమందికి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అండ్ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత వాళ్ళ లైఫ్లో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. అండ్ కొంత షేక్ చేయొచ్చు మీ యొక్క లైఫ్ని ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది. బట్ అది మీ యొక్క పాజిటివిటీ గురించి, మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ తేయడానికి మాత్రమే మీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. బ్రేకింగ్ బ్యారియర్స్, ట్రాన్స్ఫర్మేషన్, సంథింగ్ బెటర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికంటే మీరు ఇంకా మంచిదాన్ని అచీవ్ చేయగలరు, ఇంకా మంచి వ్యక్తిని పొందగలరు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకే యూనివర్స్ ఈ విధంగా ప్లాన్ చేసింది మీ యొక్క లైఫ్ని. మీ యొక్క రిలేషన్షిప్లో కొన్ని బ్యారియర్స్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఆ పర్సన్ మీకు కరెక్ట్ పడితే అవ్వకపోవచ్చు. ఈవెన్ ఆ వ్యక్తితో మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నట్లయితే ముందు మీ యొక్క లైఫ్ అనేది బాగుండకపోవచ్చు. అందుకే కొన్ని సిచ్యువేషన్స్ని యూనివర్స్ ఇలా క్రియేట్ చేసింది కొందరి లైఫ్లో. అందరికీ ఇది వర్తించదు, కొంతమంది స్పెసిఫిక్ పర్సన్స్ మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకే గాయస్, దిస్ ఈస్ ద రీడింగ్. ఇది మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోని 144 ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ డివైన్. థ్యాంక్ యూ డివైన్, ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ డివైన్, ఐఎమ్ సో బ్లెస్డ్ అని టైప్ చేయండి. 144 ఎనర్జీని క్లైమ్ చేయండి. అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.